గురువుగారు, గర్భిణీలు ఋషిప్రోక్తమైనటువంటి సాహిత్యాన్ని వినటం చాలా శ్రేష్టమని చెప్తూ ఉంటారు. గర్భిణీలు రామాయణం, భాగవతం వంటివి వినటం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? గ్రహధారణ పటు బాలకః అన్నది శాస్త్రం. అంటే గర్భాష్టమం దాకా, అంటే గర్భంలో నుంచి జన్మించిన తరువాత 7 సంవత్సరాలు అయితే మొత్తం 8 సంవత్సరాలు అవుతుంది. ఈ 8 సంవత్సరాలు కూడా పిల్లల యొక్క జ్ఞాపక శక్తి, మేధస్సు అద్భుతంగా పనిచేస్తాయి, ఎక్స్పోనెన్షియల్గా రీజ్ అవుతాయి. గర్భంలో ఉన్నప్పుడు గ్రహణ శక్తి, ధారణ శక్తి అద్భుతంగా ఉంటాయి. అందుకే ఆ సమయంలో భాగవత, రామాయణ, భారతాది ఋషిప్రోక్తమైనటువంటి కథలను గర్భవతులకు వినిపిస్తే వారు విన్నా వినకపోయినా వారి గర్భంలో ఉన్నటువంటి ఆ గర్భస్థ శిశువు అద్భుతమైనటువంటి ఏకాగ్రతతో దాన్ని వింటాడు. మనకు సందేహం ఏమొస్తుందంటే, గర్భంలో ఉన్నటువంటి శిశువుకు భాష రాదు, భావం తెలియదు, వాళ్లకు ఎలా ఇది ఉపయోగపడుతుంది అంటే, అగ్నిర్మేవాచ శ్రితః వాగ్హృదయే హృదయం మయి అహం అమృతే అమృతం బ్రహ్మణి అంటాం మనం అభిషేకం చేస్తూ. వాక్కును అగ్ని స్వరూపంగా భావన చేస్తాం. అది యథాతథంగా ఆ పిల్లవాడి మస్తిష్కంలో ముద్రితమవుతుంది. అదే తర్వాత ఆ పిల్లవాడి జీవన యానానికి మార్గదర్శకం అవుతుంది. దీనికి ప్రత్యక్ష నిదర్శనము పరీక్షిత్తు వృత్తాంతం. గర్భంలో ఉన్న పరీక్షిత్తు మీదికి ప్రచండమైన జ్వాలతో ఆ బ్రహ్మశిరోనామకాస్త్రం వస్తున్నప్పుడు, చచ్చర బాణజ్వాలలు వచ్చిన విష్ణుండు గానవచ్చునని దా ముత్సటలు సెప్పె సతులకు నిత్సలు నేడు నిజమయ్యడిదు అని తన మీదికి వస్తున్నటువంటి ఆ బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని చూసి ఆ పిల్లవాడు అనుకుంటాడు, మా అమ్మ అందరికీ చెబుతోంది నీకు బాధ కలిగినప్పుడు ఆ విష్ణువే వచ్చి రక్షిస్తాడని, కనుక నన్ను ఆ విష్ణువు రక్షిస్తాడు అని భావించాడు. ఇదే ప్రహ్లాద వృత్తాంతంలో కూడా కనబడుతుంది. ఆశ్రిత రక్షా విశారదుండైన నారదుండు దైత్యరాజ కుటుంబినికి నిజ సామర్థ్యంబున అభయంబు నొసంగి గర్భస్థుడైన నన్ను ఉద్దేశించి ధర్మతత్వంబును నిర్మల జ్ఞానంబును ఉపదేశించిన ఆ ముద్దియ దద్దయున్ బెద్దకాలంబు నాటి వినికిగావున ఆడుది అగుట చేసి పరిపాటి తప్పి సూటి లేక మరచే అంటాడు. నేను విన్నాను, నా తల్లి విన్నది, కానీ ఆమె ఆడదైపోయింది. అంటే అనేకమైనటువంటి కుటుంబ బాధ్యతలతో కూరుకుపోయి ఉన్నది. అంతేకాకుండా వయస్సు పెరిగి ఉన్నది. అందుకని ఈ విష్ణుతత్వము ఆమెలో ప్రభావం చూపించలేదు. కానీ వెల్లిగొన నాటి నుండి ఈ ఉల్లసితమైన దైవయోగంబున శోభిల్లెడిమని మనమంతయు ఉల్లంపున మరకు పుట్టదు ఒకనాడైనన్. అప్పుడు నేను విన్న కారణాన ఇప్పటికి కూడా రాక్షసులంతా హిరణ్యకశపాయ నమః అంటున్నా, నేను మటుకు కృష్ణాయ నమః, విష్ణవే నమః అంటూ ఆ శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తున్నాను. దానికి కారణం గర్భంలో నేనున్నప్పుడు నారదుడు నాకు ఉపదేశించినటువంటి అద్భుతమైన భాగవత కథామృతమే అని రాక్షస కుమారులందరికీ తెలియజేస్తాడు. అందుకే గర్భవతిగా ఉన్న స్త్రీమూర్తికి తప్పనిసరిగా ఈ అద్భుతమైన గాథలను వినిపించాలి. అలా శివాజీకి జిజియాబాయి వినిపించింది కనుకనే అద్భుతమైన హిందూ సామ్రాజ్య స్థాపన చేసి అల్లకల్లోలంగా ఉన్నటువంటి భరత జాతికి రక్షణగా నిలిచాడు, అందరికీ ఆనందాన్ని పంచాడు. కనుక పిల్లలకు చిన్నతనంలో శబ్దం అర్థం కాకపోయినా సంస్కృతంతో కూడిన అద్భుతమైనటువంటి ఈ శ్లోకాలను, కథలను వినిపించటం వల్ల స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. నీ ధర్మాన్ని కొంచెం నువ్వు నెరవేర్చినా భయంకరమైన ప్రమాదం నుంచి అది నిన్ను కాపాడుతుంది. అలా పిల్లలకు ఈ రామాయణ గాథలు, భాగవత కథలు వినిపించటం వల్ల వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు వృద్ధాశ్రమాల్లో జాయిన్ కావలసిన అగత్యం ఏర్పడదు. కారణం తల్లిదండ్రుల యొక్క, గురువు యొక్క మాహత్యం ఏమిటో ఈ కథలలో వారు పరిపుష్టంగా అంత చిన్న వయస్సులోనే విని ఉన్న కారణాన. అందుకే గర్భవతులైన స్త్రీమూర్తులకు అద్భుతమైనటువంటి ఈ విజ్ఞానాన్ని అందజేయమని చెప్తారు పెద్దలు. అందుకున్నవారు ఆనందంగా అద్భుతమైన జీవన విధానంలో ముందుకు సాగేటువంటి దృష్టాంతాలు అనేకము కనపడుతున్న నేపథ్యంలో అలా వినే ప్రయత్నం చేద్దాం.